ఈ మార్నింగ్ సెషన్ అందరికీ హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ అందరూ జాయిన్ అవుతున్నందుకు. జాయిన్ అయిన వాళ్ళకి, జాయిన్ అవుతున్న వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు మన యొక్క మార్నింగ్ సెషన్ లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క నాలెడ్జ్ ని మనకు షేర్ చేస్తున్నారు అన్నామణి గారు, గోల్డ్ డైరెక్టర్. సో నేను ఇన్వైట్ చేస్తానండి. సో ఈ లోపు మీరు ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అగ్రికల్చర్ నాలెడ్జ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మనకు ఏ ప్రొడక్ట్స్ ఎలా వాడాలి అనేది ఉంటుంది. అండ్ ఎస్పెషల్ వేస్టేజ్ యొక్క అగ్రి ప్రొడక్ట్స్ గురించి మనం నాలెడ్జ్ తీసుకోబోతున్నాం. రైట్ లీడర్. సో అన్నమణి గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? గుడ్ మార్నింగ్ అండి అన్నమణి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెల్కమ్ అండి. వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి. మీరు స్టార్ట్ చేయొచ్చు మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అండి. మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన టిహెచ్ఎస్ కి, అలాగనే ఫస్ట్ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మరి నా దేవునికి నేను చాలా రుణపడి ఉన్నాను. నా పేరు అన్నామణి అండి, మాది అద్దంకి. మరి నేను ఈ స్థాయికి రావటానికి మెయిన్ మరి నా అప్లైన్ అనేటువంటి మరి కేకే సార్ అండి, కాలేబ్ సారు. నేను ఫస్ట్ టైము ఈ టిహెచ్ఎస్ లో చెప్పటం అండి. కొంచెం భయంగా ఉంది, కానీ ధైర్యం అనేది తెచ్చుకుంటున్నాను. మరి నీ అవకాశం ఇచ్చినందుకు మరి టిహెచ్ఎస్ తరఫున రంజిత్ సార్ గారికి, అలాగనే ఉమాశంకర్ సార్ గారికి, అండ్ లహరి మేడం గారికి, నా మెంటర్ అయినటువంటి మరి వెంకట్ సార్ గారికి, మరి దేవదాస్ సార్ గారికి, మరి మెయిన్ నా అప్లైన్ కాలేబ్ గారికి, అలాగనే చిన్ని సార్కి, దేవదాస్ సార్ గారికి మరి నేను చాలా రుణపడి ఉన్నాను. మరి నేను ఎక్కడున్నానో ఎలా ఉన్నానో ఎవరికి తెలియదు, కానీ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మరి ఈ వెస్టేజ్ మేనేజ్మెంట్ కి నేను చాలా రుణపడి ఉన్నాను. సో ఫస్ట్ ఒక స్టోరీతో నేను స్టార్ట్ చేస్తానండి. సో అదేంటంటే, ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి ఒక సైన్యం ఉంటది, రాజ్యము సైన్యం ఉంటది. ఆ యుద్ధం జరుగుతా ఉంటది. అవతల శత్రు సైన్యం అనేది చాలా పెద్ద సైన్యం. సో ఆ శత్రు సైన్యం యుద్ధానికి వస్తది. సో ఈ రాజు సైన్యం యుద్ధానికి వెళ్తారు. ఆ శత్రు సైన్యానికి కొంచెం బలం ఎక్కువగా ఉంటుంది. ఆ బలం ఎక్కువ ఉన్నప్పుడు రాజు వెనక ఉన్న ఆ బలాన్ని మొత్తాన్ని, సైన్యాన్ని మొత్తాన్ని హతం చేసేస్తారు. అలా చేసేసాక రాజుకి బలం అనేది తగ్గిపోతా ఉంటది. బలం తగ్గిపోతున్నప్పుడు శత్రు బలం కొంచెం ఎక్కువ అనిపిస్తా ఉంటది. అలాంటప్పుడు రాజుకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. అర్థం కానప్పుడు ఒక సలహా అడుగుతారు. ఒక ఆ అంటే ఉంటారు కదా సైన్యంలో, ఎవరినా ఒకరిని ఒక సలహా అడిగితే వాళ్ళు ఒక పర్సన్ తీసుకొస్తారు, అంటే ఒక కుర్రవాడిని తీసుకొస్తారు. ఆ కుర్రాడు ఏం చేస్తాడంటే, గొర్రెలు కాసుకునే కుర్రాడు. గొర్రెలు కాసుకుంటా పొలాల మీద ఆట ఆడుకుంటా అలా ఉండే కుర్రాన్ని తీసుకొస్తాడు రాజు. వాళ్ళు తీసుకొచ్చేసి ఒక చెరువు దగ్గరికి వెళ్తారు, ఒక ఏటి దగ్గరికి వెళ్తారు, అంటే యుద్ధానికి. అవతల ఆ శత్రు సైన్యం అటువైపు ఉంటది, ఇటువైపు ఏమో రాజ్యం ఉంటది. రాజు సైన్యము ఉంటారు. అప్పుడు ఉన్నప్పుడు ఏం చేస్తుంటే, ఆ కుర్రాడు ఎలా ఉంటాడు, చిన్న కుర్రాడు, 16-17 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ కుర్రాడికి ఒక ఒడిసిల్ ఉంటది. ఆ ఒడిసిలు తీసుకొని ముందుకెళ్తాడు. అవతల శత్రువు 6 అడుగులు జానడు ఉంటాడు. సో ఆ శత్రువుని ఈ కుర్రాడు చూస్తే ఎక్కడో కింద కనిపిస్తాడు. ఎక్కడో కింద కనిపిస్తే వాళ్ళు హేళన చేస్తారు. నువ్వెంత, నీ వయసు ఎంత, నువ్వు ఈ రాజుని చంపుతావా? పెద్ద పెద్ద రాజులే, పెద్ద పెద్ద సైన్యమే ఈ రాజుని చంపలేకపోయి, ఈ రాజు మీద నువ్వు యుద్ధానికి వస్తావా అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు ఆ కుర్రాడు ఒకటే అంటాడు, నేను కాదు యుద్ధం చేసేది, నాకు దేవుడుండా, నా దేవుడు నన్ను యుద్ధంలోకి నడిపిస్తున్నాడు అని చెప్పి చెప్తాడు. అలా మాట్లాడుతున్నప్పుడు ఆ ఒడిసిలు తీసుకొని ఒకే ఒక రాయి నుదుటి మీద కొడితే ఆ రాజు చనిపోతాడు.
అంటే ఆ సైన్యాధిపతి, అవతల శత్రు సైన్యాధిపతి చనిపోతాడు. చనిపోయినప్పుడు ఈ ఈ రాజు వెనకున్న సైన్యం ఎలా ఉంటది, ఎలా అంటారంటే రాజుకి 1000, ఈ కుర్రాడికి 10,000 అని వాళ్ళు శబ్దం చేస్తా ఉంటారు. శబ్దం చేస్తున్నప్పుడు ఈ రాజుకి ఏం చేస్తుంది అంటే, ఇన్నాళ్ళు నేను సైన్యాన్ని రాజ్యాన్ని నడిపినందుకు నాకు 1000, ఈ కుర్రాడికి 10,000 అని చెప్పేసి రాజు అక్కడి నుంచి ఈర్ష్య పడతా ఉంటాడు కుర్రాడి మీద. ఈర్ష్య పడ్డప్పుడు ఇక ప్రతిరోజు అతను ఏ విధంగానైనా సరే అంటే ఈ రాజ్యాన్ని ఇతను ఆక్రమించుకుంటాడేమో అని చెప్పేసి వాళ్ళు కొంచెం భయపడతారు. అంటే ఇంకా ఆ కుర్రాన్ని చంపేయాలని చెప్పేసి వాళ్ళు చాలా ముందుకెళ్తా ఉంటారు. ఆ క్రమంలో ఆ రాజుకి ఇద్దరు కొడుకు ఒక కూతురు ఉంటారు. కొడుకు మాత్రం ఈ కుర్రాడికి చాలా సపోర్ట్ గా ఉంటాడు. అంటే ఆ రాజు వేసే ప్రతి ప్లాను ఈ కుర్రోడికి చేరవేస్తా ఉంటాడు. నిన్ను ఇలా చంపాలి, అలా చంపాలని చెప్పేసి ప్రతిరోజు సలహాలు ఇస్తా ఉంటాడు. సరే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏంది, ఇవన్నీ అడిగి తెలుసుకొని అంటే ప్రతిరోజు ఆ కుర్రాన్ని కాపాడుకుంటా వస్తాడు. కాపాడుకుంటా వస్తే ఎవరైతే ఈ కుర్రాన్ని చంపాలని ఈర్ష్యపడి ఆ కుర్రాడి మీద పగ పెంచుకొని ఆ కుర్రాడు చావును కోరుకున్నాడు, ఆ రాజు చనిపోతాడు శత్రువు చేతిలో. ఆ రాజు చనిపోయాక అప్పుడు ఆ రాజ్యం అనేది ఈ కుర్రాడికి వచ్చేసి, ఇవంతటికి కారణం ఎవరు, ఆ రాజు కొడుకు. ఆ రాజు కొడుకే దీని అంతటి కారణం అయితే ఆ రాజ్యాన్ని ఈ కుర్రాడికి ఇస్తాడు. ఈ కుర్రాడు ఇక రాజ్యాన్ని ఆళ్తాడు. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎక్కడో గొర్రెలు కాసుకునే కుర్రోడు, వీణ వాయించుకునే కుర్రోడు వాళ్ళ రాజ్యాన్ని ఏళ్తున్నాడంటే అతనుకున్న నిరీక్షణ, అతనికి ఒక నిరీక్షణ ఉంది. ఏ రోజుకైనా నేను ఏదో సాధిస్తాను, శత్రువుని చంపినప్పుడు నేను ఏదో సాధిస్తానని చెప్పేసి ఒక నిరీక్షణతో ఉండి వాళ్ళ రాజ్యాన్ని ఆ రాజ్య పరిపాలన ఏళ్తా ఆ దేశానికి రాజుగా నిలబడతాడు. ఏదైనా మనం ఒక నిరీక్షణ అనేది ఉండాలి. ఏదో ఒక టైమే దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తాడు. అవకాశం కోసం మనం ఎదురు చూడాలి, నిరీక్షించాలి. ఆ నిరీక్షణ అనేది మనకు ప్రతి ఒక్కరికి ఉండాలి. సో ఇదండి స్టోరీ. ఇందులో చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది, అర్థం కాని వాళ్ళు అర్థం చేసుకోండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా పేరు ఫస్ట్ అన్నామణి అండి. మాది అద్దంకి దగ్గర మాది ధర్మవరం. అద్దంకి నుంచి ఒక 12 కిలోమీటర్లు ఉంటది. సో నేను బిఫోర్ వెస్టేజ్ వచ్చేసి ఒక టైలరింగ్ చేసుకునేదాన్ని. ఆ టైలరింగ్ చేసుకున్నప్పుడు అంటే మేము ముగ్గురు ఆడపిల్లలమే, 2 మగ పిల్లలండి మా ఫాదర్ కి. అంటే నేను ఆడపిల్లలో నేను చిన్నదాన్ని. సో చిన్నదాన్ని అయినప్పుడు మా నాన్న నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. సో పెళ్లి కాకముందు వచ్చేసి నేను ఎలా ఉండేదాన్ని అంటే ఒక మగరాయిలాగా ఉండేదాన్ని. నేను ఏం చేసినా మా నాన్న ఏమనేవాళ్ళు కాదు. ఏ పని చేసినా ఏమంటే ఏదో చేయలే, పనే చేస్తాను. ఏ పని చేసినా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఏ పని చేసినా సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా ఉండేదాన్ని. అంటే చదివియాలని నన్ను చాలా ప్రోత్సహించారు, కానీ నాకు చదువు అనేది అబ్బల. చదువు మీద ఉండేది కాదు నా ధ్యాస. ఎక్కువ నేను పొలం పని చేసుకోవటం, లేదంటే పిల్లలతో ఆడుకోవటం ఇలా ఉండేదాన్ని. అలాంటప్పుడు మాకు 10 ఎకరాల పొలం ఉండేది. మా నాన్న ఎక్కువ వ్యవసాయం చేస్తే ఎప్పుడు నిత్యం మా చెవిలో ఎప్పుడు ఏదో ఒక పైరు ఉంటానే ఉంటది. మా నాన్నకు నేను సపోర్ట్ గా ఉండి ఆ అదే మందు చల్లటము, తర్వాత ట్యాంక్ తగిలించుకుని స్ప్రే చేయటము ఇలా చేస్తా ఉండేదాన్ని. సో నాకు 2003 2003లో మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయ్యాక నాకు ఒక బాబు ఒక పాప. బాబు వచ్చేసి 3 నెలల 16 రోజులుండి చనిపోయాడు. బాబు చనిపోయినాక ఇంకా నాకు పాప ఉంది. ఇక పాప నేను ఇంకా కొంతకాలం ఒక 5 years మా దాంపత్య జీవితం అనేది కొనసాగింది. అక్కడ నుంచి మళ్ళా నేను ఒంటరిగానే ఉంటున్నాను. ఒంటరి మహిళగా మిగిలిపోయాను. అక్కడ నుంచి నా పాపను చదివించుకుంటూ రెక్కల కష్టం మీద అంటే బాబు చనిపోయినప్పుడు నేను మామూలుగా ఒక మిషన్ నేర్చుకున్నాను. అంటే ఇంట్లో ఇక అలాగే ఏడుస్తా అలాగే నాది ఒక డిప్రెషన్ లో ఉన్నానని చెప్పేసి మామూలుగా మిషన్ నేర్పించారు. అవి ఒక్కటే నాకు వాళ్ళు చేసిన సహాయం నా లైఫ్ లో. మిషన్ నేర్పించుకున్న తర్వాత నేను ఇక అంటే ఊరికే ఉండటం ఎందుకులే, కాలక్షేపం నేర్చుకున్నదే ఇవాళ నాకు జీవనాధారం అయ్యింది. ఏదైనా మనం
ఒక ఒక్క అడుగు నుంచి ప్రారంభించాలి. సో అలాగ నేను నేర్చుకున్నప్పుడు తర్వాత నాకు అదే జీవనాధారం అయింది. ఇక ఆ జీవనాధారం తోటి నేను మా పాపను చదివించుకున్నాను. ఫస్ట్ నుంచి నర్సరీ నుంచి ఈ రోజు కూడా నేను ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాను. నా రకాల కష్టార్జితంతో అలా చదివిస్తున్నప్పుడు మరి పాప ఇప్పుడు B.Pharmacy ఫైనల్ ఇయర్ చదువుతుంది. సో ఇంకా అలాగనే మరి నేను ధర్మారం రావాల్సి వచ్చేసింది. అంటే మేము APSPలో ఉండేవాళ్ళము. మా మామయ్య గారు అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు కానిస్టేబుల్, APSP హెడ్ కానిస్టేబుల్. ఇంకా ఇతను వెళ్ళిపోయినాక ఇంక నేను ధర్మారం రావాల్సి వచ్చేసింది. మా మామయ్య గారు కూడా చనిపోయారు. సో ఇంక నేను ప్రస్తుతానికి మా అత్తయ్య నేను మా పాప ముగ్గురం కలిసి ఉంటున్నాము. అలా ఇక ధర్మారం వచ్చేసాక నేను మామూలుగా కూలి పని చేసుకోవటం, లేదంటే టైలరింగ్ చేసుకోవటం, ఏది ఉంటే అది ఇది చేస్తాను ఇది చేయను అనుకోవటానికి లేదు. ప్రతి పని నేను చేసుకుంటా పోతా ఉంటాను. ఏ సీజన్ లో ఏ పని ఉంటే ఆ పని చేసుకుంటాను. అలా చేసుకుంటూ పోతున్నప్పుడు నేను ఏం పనులు లేనప్పుడు బెంగళూరు వెళ్ళాను. నేను బెంగళూరు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో వర్క్ చేయడానికి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళాక నాకు కొంచెం ఈ ఫ్యామిలీ విషయంలో మళ్ళా నేను అద్దెంకి రావటం జరిగింది. అద్దెంకి వచ్చి వెళ్ళే క్రమంలో నాకు 2012 నవంబర్ 19వ తారీఖు యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అంటే బైక్ మీద వెళ్తున్నప్పుడు చున్ని వెనక వీలు చుట్టుకొని నేను కింద పడిపోయాను. నా చేతిలో కుక్కర్ ఉంది. ఆ కుక్కర్ విజిల్ అనేది నాకు తలలో గుచ్చుకొని బ్రెయిన్ అనేది 2 డ్యామేజ్ అయిపోయినాయి, 2 బోన్లు. కోమాలోకి వెళ్ళిపోయా. అంటే వాస్తవంగా చనిపోయింది అనుకున్నారు. పడ్డప్పుడు ముక్కుల్లో నుంచి చెవుల్లో నుంచి బ్లడ్ వచ్చేసింది. నాకు తెలియదు అసలు. నోట్లోంచి కూడా బ్లడ్ వచ్చేసింది. నాకు తెలియదు అసలు. తర్వాత వాళ్ళు చెప్తే నేను తెలుసుకున్నాను. అలా ఉన్నప్పుడు ఒంగోలు వెంకటరమణ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు చనిపోయింది తీసుకెళ్ళిపోమన్నారు. ఒక కండిషన్ చేశారంట. ఆ గంట లోపు తీసుకెళ్తేనేమో మీకు చేతికి వస్తుందో, లేదంటే ఆ అమ్మాయి చనిపోయిద్ది అన్నారు. ఆ గంటకి వాళ్ళు అంబులెన్స్ మాట్లాడుకుని NRI తీసుకెళ్లారు. సో NRI లో మరి వాళ్ళు నాకు ఆయుష్ పోసారు. దేవుడిచ్చాడు. ప్లస్ దేవుని రూపంలో డాక్టర్లే నాకు ఆయుష్ పోసారు. మరి నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నానంటే అది దేవుని కృపేను. సో ఇంకా అక్కడి నుంచి వచ్చాక తర్వాత నవంబర్ లో నాకు ఇలా యాక్సిడెంట్ జరిగింది. డిసెంబర్ 10వ తారీఖు నుంచి మళ్ళా నేను క్రిస్మస్ బట్టలు కుట్టడం స్టార్ట్ చేశాను. అంత సివియర్ ప్రాబ్లం లో ఉండి కూడా. ఎందుకంటే నాకు గడవాలి, నా పాపను పోషించుకోవాలి అని చెప్పేసి నేను డిసెంబర్ 10-15 తారీఖు నుంచి మళ్ళీ మిషన్ కుట్టు స్టార్ట్ చేశాను. అసలు ఎంత సివియర్ ప్రాబ్లం అంటే అంత సివియర్ ప్రాబ్లం ఉన్నది కూడా నేను మిషన్ కుట్టుకున్నాను. కానీ కుట్టలేకపోయా. కానీ రోజుకి 10 బ్లౌజులు, మినిమం 10 బ్లౌజులు కుట్టంగా నేను మిషన్ దిగను. సో అలాంటప్పుడు ఒక బ్లౌజ్ కుట్టం పనుకోవటం, ఒక బ్లౌజ్ కుట్టం పనుకోవటం, ఇంకా అంతా అలా గడుచుకుంటూ వచ్చింది. తర్వాత నెక్స్ట్ జనవరిలో మళ్ళా నాకు కడుపుల నొప్పి వచ్చేసింది. కడుపుల నొప్పి అంటే గ్యాస్ ఫామ్ అయ్యి బాగా గ్యాస్ పైకి తన్నేసి కాళ్ళు చేతులు వంకర అయిపోయింది. అసలు స్పర్శ లేని స్థితిలో ఉంది. అలా ఎందుకు ఉందని చెప్పేసి నేను హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ ఏ డాక్టర్లు ఏం చెప్పలేకపోయారు. గుంటూరు వెళ్తే వాళ్ళు సిటీ స్కానింగ్ తీసి పసటిత్తులో రాళ్ళు ఉన్నాయని చెప్పి నాకేం చేయాలో అర్థం కాక అక్కడే నుంచొని ఏడ్చాను. ఈ ప్రాబ్లం ఏంటి మళ్ళా కొత్తగా, ఇప్పుడే కోలుకోలేకపోయాను, ఇప్పుడే సగం బ్లడ్ పోయి ఇప్పటికే నేను చాలా ఇబ్బంది పడ్డాను, మళ్ళీ ఈ ప్రాబ్లం ఏందని చెప్పేసి నేను చాలా ఏడ్చుకొని వెంటనే సర్జరీ చేయాలో 40,000 అవుతాయి అన్నారు. ఇప్పటికే రూపాయలు లేని స్థితిలో ఉన్నాను. నేను ఎలా అని చెప్పేసి నేను బాధపడితే ప్రస్తుతానికి మెడిసిన్ అని చెప్పి మెడిసిన్ తీసుకొచ్చుకొని మెడిసిన్ వాడుకుంటూ నేను మళ్ళా మిషన్ కుట్టుకుంటా ఉన్నాను. అంటే ఆ మెడిసిన్ కి హాస్పిటల్కి అయిన ఖర్చు కూడా నేను ఇన్స్టాల్మెంట్ మీద తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళి ఆ మిషన్ కుట్టుకుంటూ మళ్ళీ ఈ ఇన్స్టాల్మెంట్ తీర్చేసాను. బాగా మళ్ళా సివియర్ అయిపోయింది. సివియర్ అయిపోతే ఒంగోలు రిమ్స్కి వెళ్ళాను. రిమ్స్కి వెళ్తే వాళ్ళు మరి డాక్టర్ గారే దేవుని రూపంలో ఉండి నాకు సర్జరీ చేశారు. ఫ్రీగా చేశారు సర్జరీ కూడా నేను ఒక్కదాన్ని వెళ్ళి చేయించుకున్నాను. ఎవరు సపోర్ట్ తీసుకోలేదు, ఎవరు తీసుకుని వెళ్ళా. ఒక్కదాన్ని వెళ్ళాను, ఒక్కదాన్ని చేయించుకొని బయటకు వచ్చేసాను. చేయించుకున్నాక వాళ్ళు తర్వాత మా మదరు, మా పాప, మా అత్తయ్య వీళ్ళు వచ్చారు. అంటే ఏదైనా సరే నా ఇండిపెండెంట్ గా చేసుకోవాలని నాకు ఫస్ట్ నుంచి ఉంటది. నేను ఎవరి మీద ఆధారపడను, ఎవరి సలహాలు అడగను, ఎవరు సపోర్ట్ కూడా తీసుకోను నేను. సో అలా చేయించుకున్నాక ఇంటికి వచ్చాక తర్వాత నెక్స్ట్ ఇంక నేను మా పాప
ఇంకా 9th వచ్చేసింది. 9th వచ్చేసాక నేను అద్దెంకి వచ్చేసాను. అద్దెంకి వచ్చాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే 1 by 1 నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళా నాకు డిసెంబర్ కరెక్ట్ గా ఆ మంత్ లోనే నాకు ఏదో ఒక డిసీజ్ వస్తా ఉంటది. మళ్ళా డిసెంబర్ వచ్చేసరికి నాకు గర్భ సంచి ప్రాబ్లం వచ్చింది. గర్భ సంచిలో గెడ్డలు వచ్చినాయి. అది సర్జరీ చేయాలన్నారు. సో ఆ సర్జరీ చేయించుకున్నా. ఆ సర్జరీ చేయించుకున్నాక 3వ రోజు 2 రోజులు బాగానే ఉన్నాను. 3వ రోజు వచ్చేసరికి నాకు విపరీతమైన తలనొప్పి వచ్చేసింది. విపరీతమైన తలనొప్పి అంటే అసలు నా జీవితంలో పడలా నేను ఆ తలనొప్పి. లేస్తే వాంతులు, అటు అటు మళ్ళినా వాంతులు, ఇటు మళ్ళినా వాంతులు, స్టడీగా పనుకోవాలి. అలా పనుకుంటేనే నాకు కొంచెం ఒక రకంగా ఉంటది. ఎవరన్నా పలకరించినా తలనొప్పి వస్తుంది. విపరీతమైన తలనొప్పి. నేను బతకలేనేమో, నేను చనిపోతానేమో అని భయం వేసింది. అంటే నేను ఒక్కటి అడిగా, అంటే నేను ప్రేయర్కి వెళ్తాను, ఒక్కసారి బ్రతికించు నన్ను, ఈ ఒక్కసారి బ్రతికించు, నా పాప కోసం బ్రతికించు అని చెప్పేసి నేను దేవుడిని అడిగాను. మరి నాకు 24 అవర్స్ పడ్డా నా బాధ. వాళ్ళు వెంటనే ఎంఆర్ఐ స్కానింగ్ రాశారు. ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకున్నాక ఆ అమ్మాయికి ఇంత ముందు యాక్సిడెంట్ అయింది కదా, ఆ యాక్సిడెంట్ అవటం వల్ల బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గింది ఈ సర్జరీ అవటం వల్ల. సో ఇంక ముందు ఇలా జరగకుండా చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు సింపుల్ గా చెప్పేశారు. సో ఏ ప్రాబ్లం లేదు తండ్రి నీ స్తోత్రం అనుకొని నేను ఇంకా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసాక మళ్ళా నెక్స్ట్ 2019 2018 2018 నేను రేణుకా మేడం వాళ్ళు నేను పక్కన ఉండేవాళ్ళము. సో అక్కడ ఏంటంటే నాకు మామూలుగా ఇంక నేను పని చేసుకుంటూ 20 సంవత్సరాల నుంచి నేను టైలరింగ్ చేస్తున్నా. 20 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్ కుట్టాను నేను బట్టలు. నాన్ స్టాప్ కుట్టడం వల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ వచ్చేసింది. బ్యాక్ పెయిన్ రావడం వల్ల ఏంటంటే ఒక రోజు మామూలుగా పనుకొని మార్నింగ్ లేసేసి పాపకి క్యారేజ్ చేద్దాం అని చెప్పేసి లేస్తే నా వల్ల కాల. ముందుకు వాళ్ళలేకపోతున్నా, అంటే అలా ముందుకే ఉంటున్నాను, వెనక్కి రాలేకపోతున్నా. బాడీ అంత అంటే వంగబడిపోతున్నా, అసలు నుంచోలేకపోతున్నా. ఏంటి ఈ ప్రాబ్లం, అసలు నాకు ఎందుకు వచ్చిందని చెప్పేసి నాకు అర్థం కాల. ఆ కిచెన్ పోయడం పట్టుకొని నేను వంట చేసి అమ్మాయికి పంపించేసి పనుకున్న కింద స్ట్రైట్ పనుకున్న, ఒకవేళ సర్దుకునిద్దామని చెప్పి స్ట్రైట్ పనుకున్నాక నాకు సర్దుకోవాల. ఇంకా ఎక్కువైపోయింది, అసలు కదలలేని పరిస్థితి అయిపోయింది. కుడికాలు ఎడంకాలు రెండు లాగేస్తున్నాయి. అసలు అసలు ఇంత సివియర్ గా ఎందుకు వచ్చిందా అని చెప్పేసి ఏడ్చుకుంటూ పనుకున్నా నేను. ఈలోపు మా తమ్ముడు ఫోన్ చేస్తే ఫోన్ తీయటానికి కూడా నా వల్ల జరగలేకపోయా, లేచి వెళ్ళలేకపోయా. అలాగే పాక్కుంటా వెళ్ళి ఫోన్ తీసేసి నేను ఫోన్ తీయగానే ఏడ్చాను నేను. అంటే నా ప్రాబ్లం అంత సివియర్ గా ఉంది. ఏడ్చి వెంటనే మా తమ్ముడు పైకి వచ్చేసి ఏంటంటే పనుకొనే ఉన్నప్పుడు మా తమ్ముడు కూడా పాపం చాలా బాధపడ్డాడు. సో ఇంకప్పుడు నన్ను హాస్పిటల్ తీసుకెళ్తే, ఒంగోలు తీసుకెళ్తే వాళ్ళు ఎంఆర్ఐ స్కానింగ్ రాస్తారు. ఏదైనా నాకు ఏ ప్రాబ్లం వచ్చినా సివియర్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటది, ఏది కూడా సింపుల్ గా రాదు. మరి అది నాకు దేవుడు మరి నాకు పెట్టిన పరీక్ష ఏమో తెలియదు. సో వాళ్ళు ఏమన్నారంటే అరిగిపోయిన డిస్క్ లో నరం అనేది విరిగిపోయింది, అది వెంటనే సర్జరీ చేయాలన్నారు. ఇంక నేను మిగిలింది నాకు ఒక ప్రాణమేను, ఈ ప్రాణం కూడా పోతే నాకు పాప ఎలా అని చెప్పేసి నేను సర్జరీ చేయించుకోను సార్. మెడిసిన్ ఉంది అంటే 3 lakhs అయింది అన్నారు సర్జరీకి. 3 lakhs నేను ఎక్కడ పెట్టాను, వద్దులే సార్ అని చెప్పేసి నేను మెడిసిన్ తీసుకొని వచ్చేసాక ఇంకప్పుడు నాకు కొంచెం ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. తర్వాత నేను వెస్టేజ్ సప్లిమెంట్ వాడాను. సో వెస్టేజ్ సప్లిమెంట్ వాడాక నాకు కొంచెం సెట్ అయ్యింది. అవి వెస్టేజ్ సప్లిమెంట్ అనేది నాకు నా అప్లైన్ అని మరి కాలేబ్ సార్ తీసుకొచ్చి ఇచ్చారు. సో ఫస్ట్ టైం నాకు కాలేబ్ సార్ నాకు సప్లిమెంట్ ఇవ్వటం వల్ల నేను వాడాను. సో నాకు వాడటం వల్ల నాకు కొంచెం నాకు ఈ ప్రాబ్లం అనేది కొంచెం సాల్వ్ అయ్యింది. సాల్వ్ అయ్యాక అప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. సో బిజినెస్ స్టార్ట్ చేసినాక నాకు ఫస్ట్ మంత్ శాలరీ వచ్చేసి, నాకు ఫస్ట్ మంత్ నేను ఫాస్ట్ ట్రాక్ బ్రౌన్ చేయనండి. సో ఫస్ట్ మంత్ వచ్చేసి నాకు 16,000 చిల్లర వచ్చాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో 16,000 చిల్లర వచ్చాక నేను ఆగస్ట్ లో వచ్చినాయి, సెప్టెంబర్ అంటే ఈ మంత్ వచ్చేసి నాకు
మార్కాపురంలో రికగ్నేషన్ అనేది పెట్టారు వెంకీ సార్. సో అక్కడికి నేను వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళాక నాకు ఒక ఏదో తెలియని ఒక ఆనందం అనేది వచ్చేసింది. అంటే ఒక ఉత్సాహం అనేది వచ్చేసింది. అంటే ఏం చదువు లేని వాళ్ళని ఏమి ఒక అంటే మామూలుగా నార్మల్ స్థితిలో ఉన్న వాళ్ళని కూల్ చేసుకున్న వాళ్ళకి ఇంత ఎంటర్టైన్మెంట్ ఏంటా, ఇంత ఎంకరేజ్మెంట్ ఏంటా, ఇంత రికగ్నేషన్ ఏంటా అని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది. సో ఆలోచన వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు నేను ఒక నిర్ణయించుకున్నాను. సో చేస్తే వెస్టేజ్ బిజినెస్ చేయాలి, లేదంటే ఇంక మనం ఏం చేసుకున్నా మనకి సామాన్యులకి ఇంత ప్రోత్సాహం అనేది ఉండదు, ఇంత గుర్తింపు అనేది ఉండదు అని చెప్పేసి నేను అప్పుడు నిర్ణయించుకున్నానండి. అప్పుడు నిర్ణయించుకున్నాక నేను సెకండ్ మంత్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళా థర్డ్ మంత్ వచ్చి గోల్డ్ డైరెక్టర్ అయ్యాను. సో అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించేసింది. నేను కష్టపడి ఒక్క నెలలోనే కష్టపడి నేను ఆటో పెట్టుకొని నా అప్పులైన నేను ఊరు ఊరు తిరిగేసి మేము చాలా టీముని తయారు చేసుకొని అంత కష్టపడి అంత ప్రొడక్ట్ డెమోలు చూపించేసి అంత చేసుకున్నామండి. సో ఇవాళ నేను గోల్డ్ డైరెక్ట్ లో ఉన్నానంటే అది కేవలం నా అప్లైన్ సపోర్ట్, నా టీం సపోర్ట్. సో నా టీం కి నా అప్లైన్ కి నేను ఎంతో రుణపడి ఉంటాను. సో ఇదండి నా టెస్ట్ మనీ. ఇప్పుడు నేను అగ్రి ప్రోడక్ట్ గురించి చెప్పాలని ఒక సబ్జెక్ట్ తీసుకున్నానండి. అంటే నాకు మామూలుగా చదువు లేదు, ఏమైనా వర్డ్స్ తప్పిపోతే ఏమనుకోవద్దు, కొంచెం ఎంకరేజ్ చేయండి. అంటే నెక్స్ట్ టైం చదువు లేని వాళ్ళకి, చదువు ఉన్న వాళ్ళకి ఇది బిజినెస్. సో చదువు లేదని చెప్పేసి మనం వెనకబట్టడానికి ఇది ఏమన్నా మామూలుగా ఇంకో బిజినెస్ కాదు, ఇది ఎవరైనా చేసుకోవచ్చు. చదువు ఉండవాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి నేను అగ్రి ప్రోడక్ట్ గురించి చెప్తున్నానండి. స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఉమా సార్. ఓకే మేడం, ఓకే. షేర్ అవుతుందా సార్ స్క్రీన్? వస్తుందండి, ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ అండి. నా పేరు అదే ఇందాక చెప్పేసాను కదా. సో ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్ట్ గురించి మనం చెప్పుకున్నట్లయితే, సో మనం వ్యవసాయం చేయటానికి భూమి అనేది అవసరం అండి. సో ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్ అంటే వ్యవసాయం మనకి అవసరము. సో చేయడానికి కావాల్సినది భూమి. అంటే అయితే ఈ భూమి అనేది మనకు అసలు ఎలా ఏ విధంగా ఏర్పడింది అంటే 4 రకాలుగా భూమి అనేది మనకి ఇలా చూసుకుంటాము. ఈ 4 రకాల భూమి అనేది ఎలా ఏర్పడింది? ఒకటి వచ్చేసి రాతి నేల అండి, 2 ఎర్ర నేల, 3వది వచ్చేసి బంకమట్టి నేల, 4వది వచ్చేసి ఇసుక నేల అని రకరకాలుగా ఉన్నది. అంటే ఇన్ని రకాలుగా ఈ భూమి ఎలా ఏర్పడింది అనేది చూసుకుంటే మనం క్రీస్తు పూర్వంలో తోకచుక్కలు ఉంటాయి, నక్షత్రాలు తోకచుక్కలు ఉండేవి. వాటికి కొంతకాల జీవిత కాలం అనేది ఉంటుంది. అంటే ఏ మనిషికైనా, ఏ జీవికైనా, ఏ జీవరాశులకైనా, ఎవరికైనా జీవిత కాలం అనేది కొంతవరకే ఉంటదండి. సో ఆ జీవిత కాలము పూర్తి అవ్వగానే అవి ఒకదానితో ఒకటి ఢీకొని కింద పడిపోతాయి. అలా పడే క్రమంలో వాటికి ఉన్న ఎక్కువ శక్తి వేడికి ఈ ఈ వేడి అనేది ఉద్భవిస్తుంది. సో ఈ వేడి శక్తితోటి ఈ భూమి అనేది ఇన్ని రకాలుగా మనకి విభజించబడింది. ఈ భూమి అనేది ఇన్ని రకాలుగా విభజించబడ్డప్పుడు మనకి ఈ భూమి మనకి వ్యవసాయానికి ఎలా ఉపయోగపడుతుంది
అంటే ఈ విభజించిన భూమి మనకి వ్యవసాయానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది చూసుకుంటే, పంట పండటానికి వీలుగా మనకి భూమి ఎలా ఉండాలి, అంటే భూమి ఎలా ఉండాలి, అసలు మొక్క పెరుగుదలకి ఏ అవసరం అనేది మనకు చూసుకోవాలండి ఇక్కడ. అంటే ఒకటి నేల అవసరం. అంటే మనం ఒక పైరు వేయడానికి, ఒక మొక్క వేయటానికి నేల అవసరం ముందు మెయిన్. రెండోది వచ్చేసి నీరు అవసరము. మూడవది వచ్చేసి గాలి అవసరము. నాలుగవది వచ్చేసి సూర్యరశ్మి అవసరం ఉంటుందండి. అయితే మనకి ఈ నేలలో ఏమి ఎంత శాతం ఉండాలనేది మనం చూసుకోవాలి ఇక్కడ. అంటే ఈ మొక్క అనేది, ఈ భూమిలో మొక్క మనకి జీవించాలి అంటే మనకి ఏమి అవసరమో, ఎంత శాతం ఉండాలి అంటే 45% వరకు లవణాలు అవసరం పడతాయండి. 25% వరకు గాలి అనేది ఉంటది. 26% వరకు నీరు అనేది అవసరం. 3 నుండి 5 వరకు మన కార్బన్ పదార్థం అనేది అవసరము. మెయిన్ ఈ కార్బన్ పదార్థం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. అయితే ఇక్కడ మనం కార్బన్ పదార్థం అనేది అనేది మనకి అసలు ఎలా ఏర్పడుతుంది అనేది మనం చూసుకుంటే, ఈ కార్బన్ పదార్థం అనేది పెద్ద పెద్ద వృక్షాలు, అంటే పెద్ద పెద్ద మొక్కలు, చెట్లు, జంతువులు చనిపోయి భూమిలో మనం పాతి పెట్టినప్పుడు అవి 4-5 రోజుల తర్వాత కుళ్ళిపోతాయి. కుళ్ళిపోయిన తర్వాత వాటిలో నుంచి వచ్చి ఒక ద్రావకం అనేది విడుదలవుతుంది. సో ఆ ద్రావకం అనేది విడుదలైనప్పుడు ఈ కార్బన్ పదార్థం అనేది మనకి బయటకు వస్తుంది. అదే ఈ కార్బన్ పదార్థం అని అంటారు మనం. సో అయితే ఈ భూమిలో మొక్క కుళ్ళిన తర్వాత కార్బన్ పదార్థంలోంచి మనకి ఏమేమి వస్తాయి అంటే, మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 5 వరకు లవణాలు అనేది వస్తాయండి. 45% కార్బన్ పదార్థం అనేది విడుదలవుతుంది. 45% ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనిషికైనా, ఏ జీవరాశికైనా, మొక్కకైనా. ఈ ఆక్సిజన్ అనేది చాలా అవసరం. ఆక్సిజన్ లేకపోతే మనం బతకలేము. సో 6 వరకు హైడ్రోజన్ అనేది ఏర్పడుతుంది. ఇవే కాక అదనంగా ఇంకొక పదార్థం అనేది ఏర్పడుతుంది. అదేంటంటే హ్యూమస్. అయితే ఈ హ్యూమస్ లో హ్యూమిక్ ఆమ్లం, అలానే పల్విక్ ఆమ్లం అనేది ఉంటాయి. ఈ హ్యూమిక్ పదార్థం నీటిలో కరగని వాటిని కూడా కరిగించడంలో సహాయం చేస్తుంది. అంటే ఈ పల్విక్ ఆమ్లంలో ఇంత పవర్ అనేది ఉంటది. మొక్కలుగా కిరణజన్య సంయోగ ద్వారా వాటికి కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాయి. ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. ఇక్కడ ఈ కిరణజన్య సంయోగం అంటే మొక్కకి సూర్యరశ్మి, సూర్యకాంతి సమక్షంలో వాతావరణంలోనికి కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదల చేస్తుంది. అంటే అది వినియోగించుకుంటది. మొక్కకి అవసరమైన పిండి పదార్థాలు, అలాగనే జీవ రసాయన చర్యను ఈ ప్రక్రియలో సూర్యరశ్మి నీటిని, కార్బన్ డైఆక్సైడ్ యొక్క మొక్కను విడుదల చేస్తూ ఉంటది. అంటే మొక్క యొక్క పెరుగుదలకు కావాల్సిన లవణాలు, పోషకాలు ఉంటాయి. అంటే ఈ మనిషికైనా ఎవరికైనా పోషకాలు అనేది అవసరం, లవణాలు అనేది అవసరం. ఏ పోషకం తక్కువైనా కూడా మనకి కనిపించదు. ఏ పోషకం తక్కువైనా కూడా మనకి ఈ రోగాలు అనేవి వస్తూ ఉంటాయి. రోగాలు అనేవి వస్తున్నప్పుడు మనకి 16 రకాల పోషకాలు అవసరం పడతాయి. ఈ 16 రకాల పోషకాలు 4 రకాలుగా విభజించారు. అవేమనగా, ఈ 4 రకాల పోషకాల్లో అత్యవసరమైనది పోషకాలు, అత్యవసర పోషకాలు ఒకటి, రెండవది వచ్చేసి ముఖ్యమైన పోషకాలు, మూడవది వచ్చేసి సెకండరీ పోషకాలు, నాలుగవది వచ్చేసి సూక్ష్మ పోషకాలు. అంటే ఈ అత్యవసరమైన పోషకంలో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. అవి అవసరం ఉంది మెయిన్. రెండవది వచ్చేసి ముఖ్యమైన పోషకాలు. ముఖ్యమైన పోషకాలు అంటే నైట్రోజన్, ఫాస్ఫర్, పొటాషియం. అంటే ఇవి సెకండరీ పోషకాలకు అవసరము. ముఖ్యమైన పోషకాలకు అవసరం. సెకండరీ పోషకాలకు వచ్చేసి కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం అవసరం వస్తుందండి. అలాగనే సూక్ష్మ పోషకాలు అంటే ఇవి ఐరన్, జింక్, బోరన్, క్లోరిన్, తరంగం, మంగనీస్. అంటే ఇవి అవసరం ముఖ్యం. సో ఇవన్నీ లోపం వస్తే మొక్కకి అది ఎదుగుదల అనేది ఉండదు. సో అది ఎదుగుదల లేకపోవటం వల్ల ఏంటంటే రకరకాల రోగాలు అనేది వస్తాయి.
ఏ పంటకైనా పోషకాలు తక్కువగా ఉన్నప్పుడు వ్యాధులు అనేది వ్యాపిస్తూ ఉంటుంది. సో ఈ వ్యాధుల ద్వారా నేల స్వభావాన్ని బట్టి కూడా మనం ఈ పిహెచ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పిహెచ్ లెవెల్ అనేది 0 పాయింట్ లో ఉన్నప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆమ్లం, నైట్రోజన్, ఫాస్ఫర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం కరగకుండా ఉంటాయి. సో సెకండరీ పోషకాలకు వచ్చేసరికి తటస్థం అంటే వ్యవసాయం చేయటం సిద్ధంగా ఉంటుందని మనం చూసుకోవాలండి. సో థర్డ్ వచ్చేసరికి క్షారం. క్షారం అంటే సూక్ష్మ పోషకాలు కరగకుండా ఉంటాయి. అంటే భూమిలో మనం రైతు ఇప్పుడు ఏది స్టార్టింగ్ ఏది చల్లినా కెమికల్ ప్రోడక్టే చల్లుతా ఉంటాడు. సో ఈ కెమికల్ ప్రోడక్ట్ చల్లినప్పుడు ఏంటంటే నేల పిహెచ్ చూసుకోవాలి. అంటే ఆ నేల పిహెచ్ చూసుకోవాలంటే ఏదో ఒక మనకి ఆ పిహెచ్ లెవెల్ చూపించే ఒక మిషన్ కావాలి. సో అది అనేది రైతు దగ్గర ఉండదు కాబట్టి ఎలా పడితే అలాగా ఈ బయట కెమికల్స్ చల్లేసి ఈ పిహెచ్ లెవెల్ ని చంపేస్తున్నారు. సో ఈ పోషకాలు అనేది చచ్చిపోతా ఉంటున్నాయి. పోషకాలు చచ్చిపోవటం వల్ల ఏంటంటే రకరకాల తెగుళ్ళు వస్తున్నాయి. ఈ రకరకాల తెగుళ్ళు రావడం వల్ల ఏంటంటే ఆ రైతు అనేది నష్టపోతున్నాడు. సో నష్టపోవటం వల్ల ఏంటంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది, దిగుబడి తక్కువ అయిపోతుంది. సో అలాంటప్పుడు మనము ఇక్కడ ఇంకొక చూసుకున్నట్టయితే మొక్క జీవక్రియ కావాల్సిన 2 ప్రక్రియలు ఉపయోగపడుతుంది. అంటే ఈ 2 ప్రక్రియలు ఏంటిదంటే జీవక్రియ ఉపయోగపడుతుంది శక్తి విడుదల చేయుట. అంటే ఈ మొక్కకి శక్తిని ఎలా విడుదల చేయాలనేది ఇక్కడ ఉంటదండి. అలాగనే ముడి పదార్థం జీవ రసాయన పదార్థంగా మార్చే జీవక్రియ. అంటే జీవక్రియలో 2 ఉంటాయి. శక్తిని విడుదల చేసే క్రియ ఉంటది, తర్వాత క్రియ ఉంటది. సో పోషకాలు తక్కువగా ఉన్నప్పుడు అంటే మొక్కకి ఏ విధమైన లోపాలు అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. ఒకటి వచ్చేసి ఐరన్ లోపం ఉన్నప్పుడు మనం ఫీల్డ్కి వెళ్తాం కదా, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆ రైతు పంట పైరు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం గమనించాలి. అంటే ఏ లోపం ఉంటే ఈ పైరు అనేది ఎలా వస్తుంది అనేది మనం ఒకసారి గమనించుకుంటే ఐరన్ లోపం వల్ల ఉన్నప్పుడు లేత ఆకులు పసుపు రంగులో మారుతాయి, తెలుపు వర్ణంలో ఉంటాయి. అంటే కొన్ని వికారంగా ఉండిపోతాయి. ఆకులు అనేది రకరకాలుగా మారుతా ఉంటాయి, అంటే ఐరన్ లోపం వల్ల. తర్వాత వచ్చేసి మంగనీస్ లోపం వల్ల ఏంటంటే రంధ్రాలు పడతాయి, అక్కడక్కడ చుక్కలుగా రంధ్రాలు పడతా ఉంటాయి. అలాంటప్పుడు మనం ఈ మంగనీస్ లోపం అనేది రైతుకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. తర్వాత వచ్చేసి పొటాషియం లోపం ఉన్నప్పుడు ఆకు పై భాగం అన్ని క్రింద భాగాలు పసుపు వర్ణంలో ఉంటాయి. సో ఇది కూడా గమనించి మనకి ఈ పొటాషియం లోపం అనేది రైతుకి మనం చెప్పాలి. సో అలాగనే ఫాస్ఫేట్ లోపం వల్ల ఏంటంటే ఆకులు రాలిపోవటం వల్ల ఏంటంటే చెట్టు మోడి బారిపోయేదను, అసలు పూత పిందె లేకుండా ఇగురు లేకుండా అంటే మెత్తదనం లేకుండా మోడి బారిపోతాయి. సో అలాంటప్పుడు ఆ రైతుకి చాలా నష్టపోతాడు. సో అలాంటప్పుడు వాళ్ళ కళ్ళల్లో అసలు కన్నీరే మిగులుతాయి వాళ్ళకి. ఎందుకంటే 6 కాలాలు కష్టపడి పండించుకొని అలా మోడి చెట్టు చూస్తే వాళ్ళకి చాలా బాధ వేస్తుంది. అలాగనే కాల్షియం లోపం ఉన్నప్పుడు మోడు బారిన వికారమైన ఆకులు కనబడతాయి. అంటే ఆ వికారం అంటే ఆకు ముడుచుకుపోవటము, మెలకలు తిరిగిపోవటము, తర్వాత ఈ పేన బంక రావటం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకా రకరకాలుగా ఆకు అనేది చండాలంగా ఉంటది. అంటే మనకే అలా ఉంటే రైతుకి ఎంత వేదన అనేది మనం గమనించుకోవాలండి. నైట్రోజన్ లోపం వల్ల లేదంటే ముదిరిన ఆకు పసుపు రంగులో, అలానే తెలుపు వర్ణంలో, లేత ఆకులు ఆకుపచ్చని వర్ణంలో తక్కువగా ఉంటాయి. అంటే ఈ ఆకు అనేది పచ్చగా ఉంటది మనకి. సో ఈ నైట్రోజన్ లోపం వల్ల ఏంటంటే ఈ పచ్చదనం అనేది కనిపించకపోవటం వల్ల ఏంటంటే అది వికారం కనపడటం రకరకాలుగా కనపడతా ఉంటది. సో అలాంటప్పుడు మనం ఈ నైట్రోజన్ లోపం అనేది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత వచ్చేసి మెగ్నీషియం లోపం వల్ల ఏంటంటే నల్లని ఈనెలు ఆకులు తేలికగా ఉండుట. అంటే నల్లని ఈనెలు అంటే అవి ముడుచుకుపోవటము, తర్వాత ఆకంతా రాలిపోయి ఈనెలు అనేది చచ్చిపోతా ఉంటాయి. అంటే ఇప్పుడు కాలు చేయి చచ్చిపడిపోతే ఎలా ఉంటది, లేదంటే రోగనిరోధ శక్తి తగ్గి తీవ్రమైన వ్యాధి వస్తే మనం ఎలాగ మనం నల్లబడిపోతామో, సో మొక్క కూడా అలాగే ఉండిపోయింది మెగ్నీషియం లోపం వల్ల. అలానే కార్బన్ డైఆక్సైడ్ అంటే ఎండిన ఆకులు కనబడతా ఉంటాయి.
ఎండిన ఆకులు అంటే ఎండిపోతాయి ఆకు పూర్తిగా ఎండిపోయేదని అసలు మూడు బారిపోతా ఉంటది. సో ఇన్ని లోపాలకి మన వెస్టేజ్ కంపెనీ వారి అగ్రి ప్రొడక్ట్ అంటే ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఏ దశలో ఏం వాడించాలి, దానివల్ల మనకు రైతుకు ఎలా ఉపయోగపడుతుంది, రైతుకి ఏ విధంగా దిగుబడి వస్తుంది. సో పెట్టుబడి తగ్గించుకొని మనం దిగుబడి వచ్చే విధంగా మనం రైతుకి మనం ఈ అగ్రి ప్రొడక్ట్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అదేంటంటే అగ్రి 8 చూసుకుంటే మనం ఫస్ట్ శిలీంద్ర నాశిని కీటక నాశిని కలుపుతూ మొక్కల నీటి పారుదలకు. అంటే ఈ శిలీంద్ర నాశిని కీటక నాశిని అంటే ఇప్పుడు మనం రైతు అనే మందు చల్లుతారు కదా, అది కెమికల్ మందు కానీ తర్వాత మన మందు కానీ ఏదైనా సరే స్ప్రే చేసినప్పుడు వాళ్ళు స్ప్రే చేసింది కారిపోకుండా అంటే గమ్ములాగా పనిచేస్తుంది అగ్రి 8 అనేది. ఆ కారిపోకుండా ఆ మొక్కకి ఆకుకి అంటుకొని ఉంటది. అంటే ఇది ఒక మనం డెమో చూపించినప్పుడు కూడా ఒక గ్లాస్ వాటర్ లో 2 డ్రాప్స్ వేసి ఒక ఆకు ముంచితే అది పెట్రోల్ లాగా స్ప్రెడ్ అయిపోయింది. అంటే ఆకు కింద భాగంతో సహా అది స్ప్రెడ్ అయిపోతా ఉంటది. సో ఆ విధంగా మనం ఆ, రైతుకి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే యాక్టివేటర్ గాను తేమ గాను పట్టి ఉండుటకు మందు వ్యాప్తి చెందుటకు అంటే కొట్టిన మందు పూర్తిగా వ్యాప్తి చెందిద్ది. అంటే కింద భాగం వరకు అది వ్యాప్తి చెందుటకు ఇది సహాయం చేస్తుంది. ఈ అగ్రి 8 అనేది ఇది చాలా పని చేస్తుందండి. అలాగనే ఈ హ్యూమిక్. సో హ్యూమిక్ అనేది మనకి అగ్రి గ్రాన్యువల్స్ తో అంటే ఆ మొక్క కుళ్ళిన తర్వాత ఆ కుళ్ళిన రసాయనంలో ఆ ఆకు రసంలో నుంచి వచ్చేది ఈ అగ్రి హ్యూమిక్. ఇది భూమిలో కరగని లవణాలను కరిగించి వేళ్ల ద్వారా మొక్క పీల్చుకుంటూ ఉపయోగపడుతుంది. అంటే ఇది మనం మొక్క నాటిన ఒక వారం 10 రోజులు తర్వాత కొంచెం వేరు అనేది ఏనుకున్నాక మనం స్ప్రే చేపిస్తే, ఇది స్ప్రే చేపించినప్పుడు ఏంటంటే ఆ మొక్కకి బలం అనేది వస్తూ ఉంటది. అంటే ఈ వేరు ద్వారాగా పీల్చుకునేదైనా కాండానికి పట్టిద్ది. కాండానికి పట్టడం వల్ల ఏంటంటే మొక్క అనేది ఏపుగా ఎదిగినప్పుడు అది కొంచెం బలంగా ఉన్నప్పుడు అది మొక్క ఎలా ఉంటదంటే బుట్టలాగా తయారైద్ది. సో అలా ఉన్నప్పుడు రైతు అనేవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సో భూమి లూజ్ రావటం వల్ల ఏంటంటే ఈ వేరు అనేది భూమిలోకి వెళ్ళిపోగానే కాండం అనేది కాండానికి బలం వస్తుంది. అంటే మన చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే మనం ఇవి దినుసులు అవన్నీ పోసి మనం బలంగా పెంచుతాము. సో మొక్కకు కూడా అంతే. ఈ అగ్రి హ్యూమిక్ అనేది అంత బలం ఉంటదండి. రోగనిరోధక శక్తి అనేది వస్తా ఉంటది. సో అలాగనే మనం చూసుకున్నట్టయితే ఈ పీపీటీలో 1 by 1 లేదండి. సో అగ్రి గోల్డ్ అనేది చాలా బెస్ట్ ప్రోడక్ట్ అండి. ఇది అసలు ఆ మొక్క అనేది చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు తర్వాత సరిగ్గా ఎదగలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ అగ్రి గోల్డ్ అనేది మనం వాడిస్తే ఆ మొక్క అనేది చాలా పునరుత్పత్తి అవుతా ఉంటది. పునరుత్పత్తి అంటే చచ్చిపోకుండా బతుకుతా ఉంటది. అంకురోత్పత్తి పెరుగుతుంది. అంకురోత్పత్తి అంటే మొక్క అనేది బా పునర్జన్మ అనేది వస్తా ఉంటది. సో పునర్జన్మ అంటే చచ్చిపోయితేనే మన మొక్క అనేది బతికిద్ది. ఏదైనా ఇత్తనమైనా మనిషి అయినా మొక్క అయినా ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడు చచ్చిపోతేనే మనకు పునర్జన్మ అనేది వస్తా ఉంటది. సో అలాగనే ఈ మొక్క అనేది చచ్చిపోయే దశలో ఉన్నప్పుడు ఈ అగ్రి గోల్డ్ అనేది చాలా సపోర్ట్ చేస్తా ఉంటుంది. చాలా బెస్ట్ ప్రొడక్ట్ అండి. ఇది ఎక్కువ నేను అగ్రి గోల్డ్ చిన్నప్పటి నుంచి మొక్క భూమిలో పెట్టిన దగ్గర నుంచి అగ్రి గోల్డ్ అని నేను వాడిస్తూ ఉంటాను. అగ్రి గోల్డ్ అగ్రి హ్యూమిక్ ఈ రెండు కలిపి వాడిస్తాను నేను ఎక్కువ. సో ఇది పంట రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. మొక్కకి వ్యాధుల సంఘటన తగ్గిస్తుంది. సో మొక్కకి వ్యాధులు రాకుండా సహాయం చేస్తుంది. పంట నాణ్యతను పరిమాణం పెంచుతుంది. సో మొక్క అనేది పంట నాణ్యతగా ఉండాలి. నాణ్యత లేనప్పుడు రైతు గుండెల్లో ఆనందం ఉండదు, మనసులో ఆనందం ఉండదు. సో ఈ పంట అనేది మనకి నాణ్యతగా ఉండాలి. అలా నాణ్యతగా ఉండాలంటే మనం అగ్రి గోల్డ్ అనేది వాడించాలి. పువ్వులు రాలకుండా మరియు పండు అమరిక రేటును పెంచుతుంది. అంటే పువ్వు వచ్చే దశలో తర్వాత ఆ పండు అమిరే దశలో ఈ అగ్రి గోల్డ్ అగ్రి మాస్ ఈ రెండు కలిపి వాడిస్తే చాలా చాలా రిజల్ట్ ఉంటదండి. చాలా
పువ్వు అంటే మొక్కకి పువ్వు వచ్చినప్పుడు రాలిపోకుండా ఆ పండు అమెరిక్ అనేది తయారవుతుంది ఈ అగ్రి గోల్డ్ వాడటం వల్ల. కొన్ని కొన్ని పూత వస్తా ఉంటది, చెట్టు కింద అంతా పడిపోతా ఉంటది. మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చూస్తా ఉంటాం, చెట్టు నిండా పోతుంటది, తెల్లారేళ్ళు చూస్తే మొత్తం కింద రాలిపోయి ఆరబోసినట్టుగా ఉంటది. పూతంతా రాలిపోతుంది, పూతంతా రాలిపోతుంది అని చెప్పేసి రైతు చాలా బాధపడతారు. సో అలాంటప్పుడు నేను ఒకటి చెప్తాను, అగ్రి గోల్డ్ తర్వాత అగ్రి మాస్, ఈ రెండు వాడండి. ఈ రెండు వాడితే మీకు మంచి మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్తాను. సో వాళ్ళు వాడతారు, వాడాక దాని రిజల్ట్ అనేది తర్వాత నేను 5వ రోజు 6వ రోజు వెళ్ళి చూస్తాను. అలా చూసినప్పుడు అది చాలా చాలా రిజల్ట్ ఉంటుందండి. సో అలా నేను చాలా వాడించాను. నేను ఎక్కువ శాతం అగ్రి మీదే నేను బిజినెస్ చేసేదాన్ని. సో అగ్రి మీదే నేను ఈ లెవెల్కి వచ్చాను. సో ఇదండి నా యొక్క, అంటే ఇంకా ఉంది కానీ చెప్పలేను. సో ఫస్ట్ టైం కాబట్టి థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో నా డ్రీమ్ వచ్చేసి, నా లాంగ్ డ్రీమ్ అండి ఇది. నేను ఇయర్ ఎండింగ్ కల్లా 1,00,000 కార్ తీసుకోవాలని నేను డ్రీమ్ పెట్టుకొని చేస్తున్నాను. సో నాతో కమిట్మెంట్ గా చేస్తున్న ప్రతి లీడర్ కి, నా టీం వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తూ వాళ్ళకి తలా 50,000 ఇప్పించాలని నేను డ్రీమ్ పెట్టుకొని చేస్తున్నాను సార్. సో థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ సార్. ఉమా సార్. సార్ ఉమా సార్. మేడం చెప్పండి. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? సార్ నా డ్రీమ్ వచ్చేసి ఇయర్ ఎండింగ్ కల్లా 1,00,000 కార్ తీసుకోవాలి నేను డ్రీమ్ పెట్టుకొని నా టీమ్ తో వర్క్ చేస్తున్నాను సార్. నాతో కమిట్మెంట్ గా చేస్తున్న ప్రతి లీడర్ కి నేను అలాగే ఇప్పించాలని నేను డ్రీమ్ పెట్టుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఇచ్చారు, ఎస్పెషల్లీ మీ టెస్ట్ మోనీ మేడం. చాలా గ్రేట్ టెస్ట్ మోనీ ఇది. అంటే ఎన్ని సమస్యలు వచ్చాయి అనేది మీరు క్లియర్ గా చెప్పారు, బట్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అండ్ ఇవాళ ఒక మంచి పొజిషన్ లో వెస్టేజ్ నమ్ముకొని ముందుకు వచ్చారు. ఖచ్చితంగా మీరు మంచి సక్సెస్ అవ్వాలి మేడం. ఇలాంటి వాళ్ళు నిజంగా నిన్న మేము బీబీ మేడం టెస్ట్ మోనీ విన్నాం ఇక్కడ అవార్డ్ ఫంక్షన్ లో. సో ఇవాళ మీది నిజంగా చాలా గ్రేట్ కమిట్మెంట్ మేడం. మంచి కమిట్మెంట్ తో వెళ్తున్నారు. నిజంగా మంచి సక్సెస్ తీసుకోవాలి మీరు. ఇలాంటి వాళ్ళు ఎంతో మందికి రోల్ మోడల్ అవ్వాలని కోరుకుంటున్నాం మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో లీడర్స్ ఆల్మోస్ట్ 310 మెంబర్స్ ఉన్నారు మేడం. ఇవాళ అగ్రికల్చర్ గురించి కొద్ది నాలెడ్జ్ ఇచ్చారు, అండ్ యాజ్ వెల్ యాజ్ మేడం యొక్క టెస్ట్ మోనీ. సో చాలా మంది విని ఉంటారు. సో అద్భుతమైనటువంటి ఎన్నో సమస్యలు వచ్చాయి, బట్ ఏ రోజు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అంటారు, అది చాలా ముఖ్యం. సో తీసుకొని ఇవాళ ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా మంచి సక్సెస్ తీసుకోవాలి. సో అందుకే రెగ్యులర్ గా మార్నింగ్ సెషన్స్ అటెండ్ అవ్వమని చెప్తుంటాం. అటెండ్ అవ్వడం ద్వారా మనకు నాలెడ్జ్, మన టీం కూడా మంచి నాలెడ్జ్ దొరుకుతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్ గా మీ టీమ్స్ తో మీటింగ్స్ అటెండ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకొని కోరుకుంటూ. సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో మనం ఇవాళ డైరెక్ట్ గా కాల్స్ తీసుకున్నాం. ఆల్రెడీ 6:50 అయింది. నేను కాల్స్ తీసుకుంటాను. ఓకే. సో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ సార్. ఏమి రాదనుకుంటున్నా, చాలా ఎక్సలెంట్ గా టెస్ట్ మనీలు, ట్రైనింగ్, మోటివేషన్ ఒకే రోజు అన్ని కంప్లీట్ చేస్తారు. సో చాలా మంది లీడర్స్ ఈ రోజు కూడా మంచి ఎడ్యుకేటెడ్, అంటే రాంగ్ అని కాదు, ఎడ్యుకేషన్ ఉంది, అన్ని ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్ అన్ని ఉండి కూడా చెప్పడానికి ఇంకా ఇబ్బంది పడతారు. సో అలాంటి వాళ్ళు మన మధ్య చాలా మంది ఉన్నారు. బట్ ఈ రోజు ఏమీ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, ఏం అనుభవం లేకపోయినా, అంటే ఇక్కడ గమనించింది ఏంటంటే కష్టం నుంచి వచ్చేది ప్రతి మాట కూడా వాల్యూ అనేది తెలుస్తుంది. సో మీలాంటి ఒక వ్యక్తి డెఫినెట్ గా భగవంతుని మళ్ళీ ఇది ఇంకొక లైఫ్ ఇది. సో ఈ లైఫ్ లో మీ పాపనే కాదు, ఇంకా చాలా మంది జీవితాలు బాగు చేయాల్సిన ఒక అవకాశం భగవంతుడు ఇచ్చారు. సో ఎప్పుడు చెప్తుంటాను, బైబిల్ కానీ, భగవద్గీత కానీ, ఖురాన్ కానీ, ఏ గ్రంథం అయినా కూడా భగవంతుడు డైరెక్ట్ గా వచ్చి ఎవరికి సాయం చేయలేడు, ఏదో రూపంలో వస్తాడు. సో అది అనుకోవచ్చు మన రూపాన్ని. సో ఇంకొద్ది శక్తిని ప్లాన్ చేయండి. డెఫినెట్ గా 100% మంచి అచీవ్మెంట్ తీసుకుంటారు. మంచి కమిట్మెంట్ ఉంది. ఏ మీటింగ్ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. సో డెఫినెట్ గా అది ప్లాన్ చేయండి. ఇది సెషన్ పరంగా తీసుకున్నా కూడా సో మంచి సెషన్ ని సింపుల్ గా, నీట్ గా, చాలా కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇలా సెషన్స్ ఇంకా తీసుకోవాలి.
పాపకి కాదు ఇంకా చాలా మంది లైవ్ కోరుకుంటూ ఫాస్ట్ గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం అన్న గారు. థ్యాంక్ యూ. సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. చూడండి ఈరోజు మంచి వచ్చి మనకి మేడం ఇచ్చారు. సో డెఫినెట్ గా 100% సాధ్యం అవుతుంది. నిన్న మనం హైదరాబాద్ అవర్ ఫంక్షన్ చేసాం. దీపక్ సూరి గారు మన కంపెనీ ఎండి ఒక రోజు ముందే వచ్చేసి మనకి రికగ్నేషన్ అవ్వడానికి వస్తే ఇంకా చాలా మంది వ్యక్తులు సో రకరకాల కారణాలు రకరకాలు ఉండొచ్చు, వాళ్ళ పర్సనల్ అవచ్చు, వ్యక్తి కూడా అవచ్చు. సో దయచేసి ఒక కంపెనీ మనకి ఇవ్వడానికి రెడీగా ఉండేటప్పుడు ఆలోచన చేసేటప్పుడు మనం దయచేసి సీరియస్ గా తీసుకోండి. సో సమస్యలు అందరికీ వస్తాయి, లేకపోతే ఇంకోటి ఇబ్బందులు వస్తాయి, దాన్ని చేసుకుని ప్లాన్ చేయండి. నెక్స్ట్ నుంచి మిస్ అవ్వకుండా ప్లాన్ చేయండి. అందరూ కలిసి ముందుకెళ్దాం. కంపెనీ ఆలోచన పేదవాడిని కోటీసులు చేయాలి, లక్షలుగా చేయాలి, ఒక మంచి జీవితం వల్ల ఆలోచిస్తుంది. సో అలాంటి ఒక మంచి అవకాశం మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ టైం కంపల్సరీ ప్లాన్ చేయండి. సో మీటింగ్ ట్రైనింగ్స్ ఎప్పుడు మిస్ అవ్వద్దు. ఈ రోజు మేడం ఏదో చెప్పారు, సెషన్స్ మనం ఎడిట్ చేయడం ద్వారా మనం మంచి ఎస్టిమేట్ తీసుకోవచ్చు. అదే రకంగా రాత్రి మనకి అరగమహాలక్ష్మి గారు కూడా ఎక్స్పీరియన్స్ సబ్జెక్ట్ 1,50,000+ అంటే ఒకప్పుడు లేడీస్ ఏంటంటే ఇంటికి పరిమితం, వంటకి పరిమితం అని అనేవాళ్ళు. బట్ ఈ రోజు కొన్ని జీవితాలు, లక్షల జీవితాలు బాగు చేస్తున్నారు. సో అన్నమయ్య గారు ఇలా చాలా మంది కూడా దయచేసి లేడీస్ అందరూ అటెండ్ అవ్వండి. ట్రైనింగ్ మిస్ అయ్యదు. కమిటీ వర్క్ చేయండి, డెఫినెట్ వర్క్ చేయొచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. విజయలక్ష్మి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అన్నామని మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం నేను వాస్తవంగా. సో బయాలజీ క్లాస్ వింటున్నట్లే అనిపించింది. అసలు మొక్కలు ఎలా వచ్చాయి, వాటికి కావాల్సిన పోషకాలు ఏంటి, ఒకవేళ ఆ పోషకాలు అందకపోతే వాటిలో వచ్చే లోపాలు ఏంటి, నిజంగా ఫార్మర్స్ కి మాత్రం చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మనకు కూడా ఇక్కడ అగ్రికల్చర్ గురించి ఎవరికైనా పూర్తి నాలెడ్జ్ లేకపోయినా ఈ సెషన్ తో మాత్రం వాళ్ళకి ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో మంచి నాలెడ్జ్ ని ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ మేడం. మీ లైఫ్ జర్నీ ఆల్రెడీ విన్నాము. చాలా సార్లు కొంచెం కష్టం అనిపించినప్పుడు మనకంటే కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారని మీలాంటి వాళ్ళని తలుచుకుంటూ ముందుకెళ్తున్నాము. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు విజయలక్ష్మి అండి, ప్రకాశం డిస్ట్రిక్ట్ వదిలి. సో నా డ్రీమ్ వచ్చేసరికి డిసెంబర్ కల్లా 1 lakh తీసుకోవాలి, కార్ తీసుకోవాలి. అలాగే నా టీంలో ఎవరైతే డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారో వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ మా మెయిన్ డ్రీమ్ వచ్చేసరికి రంజిత్ సార్ని విఎంసీఎం చేయాలి డిసెంబర్ కల్లా. సో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ రంజిత్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. తిరుపతి గారు. హలో సార్. మాట్లాడండి సార్. ఉమా